రామన్న గౌడా ఏడున్నావే? నేనేడున్నానే ఇగో ఈ ఎల్లమ్మ తాళ్ళాలున్నా. అట్లా ఇగో నాకు కుండలంత కళ్ళుగా ఉన్నాయి. ఏ అప్పటికి రాయే పోతా మా పోతా కదా. సరే అన్న మరి నీ అత్త మరి ఎవరో పోయే కుదమా? ఏ పోయా నీకే మాట ఇత్తి కాదే. సరే 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 అన్న మరి. సరే సరే. ఏమైనా రాజుగా ఏంటిరా? ఏమైందిరా పొద్దుగాల పొలం కాడికి వచ్చినావు? ఏం లేదురా, రాత్రి చచ్చిపోయిన మా తాత ఫోన్ చేసి మాడా పొద్దున పొలం కాడికి రారా ఆడ కూర్చొని ముచ్చట అంటే వచ్చిండ్రా. ఏందిరా గంట కారటం ఆడబడుతుంది నువ్వు? మరి ఇకపోతే పొద్దుగా ఎందుకు వస్తారా పొలం కాడికి? కబడ్డీ ఆడడం కదా. నీ నీతో మాట్లాడాడు ఊళ్ళో ఎవరి వశం కాదురా. మా సరే అంతి అయితే పోతానావు కదా. నేనేడు పోతారా? పొలం కాడికి పోతాన్నా. పొలం కాడికి పోతానా? సరే కానీ ఇంతకుముందే గమనానికి ఫోన్ చేసిండ్రా. కుండంత కళ్ళు ఉంచమని చెప్పిన. ఇంత చికెన్ అనుకుని పోయినా అనుకో తాళ్ళలో కూర్చొని మంచిగా ఎంజాయ్ చేయొచ్చురా. మరి ఏమంటారా? ఓ రావా అయ్యో ఏమైంది వచ్చినా కోడికి జలమైతే ముక్కు భూమికి రాసినట్టు నీ స్కూల్ వరకు నోరు కొట్టుకోబడితేవరా? ఈ శ్రావణ కూడా కళ్ళు చికెన్ ఏందిరా? నేను శ్రావణం అయిపోదాకా ఈ నెల రోజులు చికెన్ ముట్ట కళ్ళు తాగరా. ఎందుకు నీకు ఏం రోగం వచ్చి పడేది? రోగం కాదురా వారి. ఈ శ్రావణంలో చికెన్ మటన్ తిన్నా అనుకో నా పిల్లం 2 కాళ్ళు ఎరగొట్టిపోయి ఎరబెడుతుంది. నీ కాళ్ళద్దు చికెన్ వద్దు చెల్. అరే ఓ సీన్ ఆగరే. అరే ఓ నప్పతోట్లో సీన్ ఆగరే. నీ కళ్ళద్దు మన చెల్. ఊరికి సీన్ గడ గిట్ల పోతానేది. ఆయన మనకి శ్రావణంకి మనకెక్కడి మనకు ముక్కలేందే ముద్ద దిగదు. ఇటువంటి చేసారు మనం పడితే మనకేం నడుతుంది. అది పోతే పోని నేను పోతా. ఇది మంచిగానే ఉంది. మీ అబ్బాయి బట్టి బువ్వలండు కూరలండు కూడా కదా. దేవుని రూమ్ లో వచ్చిందంటే ఇప్పటి వరకు బయటకు వెళ్తలేదు. పొద్దుననగా వచ్చింది ఇంకా బువ్వ కూర అండల్లా. నాకు పువ్వులు నింపదందుకే టైం సరిపోతలేదు. ఏ ఊక మీ అవ్వకేమైతుంది? మామకేమైంది? అరే తప్పుడు అరే మామకేమైంది? లేతలేదు. అత్తమ్మ ఏమైంది అత్తమ్మ? ఇవరికి మంచిగానే ఉన్నావు కదా. అరే మామకేమైంది? అవ్వా ఏమైంది? మనకి మంచిగా ఉండేవాళ్ళే ఓ వాళ్ళు ఎట్లా బతకాలి? దేవుడు వచ్చాడు కానీ 10,000 శరణు నా తల్లి పార్వతి పాదాన నీకు 10,000 శరణు. ఎవరు సార్ మీరు? నేనారా కోరెల్లి మల్లన్నాడు రా. అమ్మేమైంది? మీ అవ్వ రూపంలో నేనున్నా కాదురా. మళ్ళా నన్ను అడుగుతానవేంద్ర నువ్వు? తప్పైంది. అరే మీరు ఈ సావనంలా నీసు కవసం ముట్టకుంటూ ఉంటారా? నీసు కవసం అంటే అట్లాగే స్వామి. ఇంకా సింగన్ పిల్ల నీసు తింటే పులుపులు కొడతా అన్నమాట. మరి నేను నేర్చా స్వామి. అరే నరుడా, ఈ సావనం వెళ్ళేదాకా ఈ ఇంట్లో నీసు కవసం నడవదు. అట్లా ఇట్లా నా మాట కాదని మీరు ముట్టిర్రనుకో మీ సంసారం మొత్తం ఆగమైంది. అర్థమైందా? స్వామి నువ్వు చెప్పినట్టు ఇంటాను స్వామి. నీ బాంచ నీ కాలు మొత్తం మా సంసారం అయితే ఆగం చెయ్యకు. ఇక నేను వెళ్ళిపోతా. అరే రాజు అవ్వా పద్మ గీడ కూర్చున్నదేమిరా? అవ్వా నీకేం గుర్తులేదు అని అవ్వా? ఏ ముఖ నల్ల మొక్క పొడ. ఏంటిదే పద్మ? వాడు ఏమంటా అంటే ఏం లేదవ్వా, శ్రావణం కదా దేవునికి దండం పెట్టుకున్నాం వచ్చినాము. మంచిగా పెట్టుకున్నారా? మంచిగా దండం పెట్టుకున్నాం. పద్మ ఇంత చాయ్ పెట్టిపోయే. సరే అత్తమ్మ. అవునే ఇవ్వ మా అవ్వకు దేవుడు వచ్చి గిట్ట చెప్పిందేమే. ఈ 4 రోజులు నీసుకూర తినప్పుడు ఎట్లుండే? అబ్బా బావా నువ్వేమో నీ నాతోనైతే అస్సలు కాదు. ఇక నీతో ఎన్నడైతే పట్టు. కిలో మటన్ అయితే ఒక్క ముక్క లేకుండా మొత్తం గంజంతా నాకు ఇచ్చి పెట్టు. నీతోనైతే పట్టు.
అబ్బా బావా పక్క పంటలు ఏమో కూర వండుకున్నట్టున్నారు. ఎంత కమ్మగా వాసన వస్తుందో. అవును నిజంగానే మంచి వాసన వస్తుంది కాదే. మంచిగా మటన్ చికెన్ అనుకున్నట్టున్నారు. అబ్బా స్మెల్ ఇంత మంచిగా ఉందంటే కూర ఇంకెంత కమ్మ ఉందో. నాకు కూడా తినాలనిపిస్తుంది. ఎవరేంట్రే? ఏ ఇంకా పక్క పంట లచ్చక్కలు లేరా? వాళ్ళు పొద్దున 6ంటికి చుట్టాలు వస్తే మేకను కోసుకున్నారట. నన్ను కూడా పాలు తీసుకుంటావా అని అడిగింది. మరి వాళ్ళు వండుకొని ఎంత కమ్మగా తింటుర్రు, ఎంత మంచిగా తింటుర్రు కడుపు నిండా. అబ్బా బావా నాకు కూడా చికెన్ అన్న మటన్ ఇప్పుడే అంత మంచిగా దేవుడు చెప్పింది కాదే తినద్దాని. ఏ అవన్నీ నాకు తెలియదు. కొద్దిగా పోయా తినబుద్ధి అవుతుంది. సపరేకుండా దానికి పులుపలు చంపుతుంది. సాట కండుకొని తిందామే. అదే తాగు. నేను అంటే నీకు ప్రేమనే లేదు. అరే ఆగంటే పడతలే. మీ అవ్వకు ఒక్క పొద్దులు ఏమన్నా నాకు ఒక్క పొద్దులా? అత్తమ్మకే కదా మనకు కాదు కదా ఒక్క పొద్దులు. పదవా ఏమైందే? చాయ్ పెట్టమని చెప్పిన చాయ్ పెట్టినవా? అత్తమ్మ పెట్టిన మసులుతుంది. పోసుకరా పో జల్దీ. సరే. ఏంద్రా నువ్వు సపరేట్ కూకున్నావు? తాగినావు నువ్వు చాయ్? ఏం లేదు అత్తమ్మ చాయ్ తాగు. పేర్లు తల్లొస్తాం బాగంతా. అయ్యో అయ్యో మంచిగా దూరు లేవేమో బాగా కోపానికి రావడతావేమే. ఇక కానా ఇక పదవా ఏందే మీ ఇద్దరికి ఏడ పని లేదా అనే ఎప్పుడు మనం తోకెంబడి తిరుగుతావు? ఏ అత్తమ్మ నాకు ఇలా పొద్దున్న నుంచి సాధన అయితలేదు. ఏం పని చేయాలో అర్థం అయితలేదు. సాత కాకుంటే ఈడెంబడి తిరుగుతావు ఒక తోక పట్టుకొని. ఇక దాన్ని ఏం చేయమంటావు తీయలేవా సావనమేనే. లేకపోతే మాత్రం చికెన్ తెచ్చి అనువని చెప్తూ కానీ. ఏంద్రా ఏం మాట్లాడతాను? చికెన్ ఎక్కడ చికెన్? చికెన్ లేదు ఏం లేదు. కోటలో దుకాణం పోయి ఇంత కిలో కందిపప్పు దేపో. ఏం చూస్తానే లేచిపో బియ్యం పెట్టుపా. ఏందో కూర్చుండి ముచ్చట పెడతాంది. అరే నేను మన పెద్దవాళ్ళది పంచాయతీ ఉన్నది భూమి పంచాయతీ. అరే ఎల్లమ్మ గుడికాడ పెట్టిండట. నేను అడిగి పోతానా? అన్ని పిచ్చి పిచ్చి వేసాను వడకు. అర్థమైతుందా? చికెన్ సంపుతా బాడకావు చికెన్ గికెన్ అంటే. ఇంకెన్నో ఇట్లా ఇగో ఈ 100 రూపాయలు తీసుకో. పప్పుదే ఈ 100 రూపాయలు పట్టుకొని చికెన్ మటన్ అన్నవనుకో ఈ పంట మళ్ళా చంపుతా. ఏ ఊకరా నువ్వు ఎవో సపడే పో. అరే పొమ్మంటే చూస్తావు. నోరు ఊరుతాందట కొడుకు. పండ్లే నాటిది పొద్దున దాకా ఎల్లమ్మ బొట్లు పెట్టినట్టు పెళ్ళం మొగళ్ళకి ఇద్దరికి తిండి ఆపతే. ఈ ఆపతి పాడువాడా అద్రా అంటే అద్దక తిన్నట్టు చేస్తారు చికెన్ మటన్ అని. అరే సుధీర్ ఏదైనా మొత్తం కోని పట్టుకొని పోతాను. మా బావుని మా అక్క వచ్చారు అందుకే తీసుకుపోతాను. మరి మీ స్నానం గీనం ఏం లేరా? మీకు ఏ అనకానికి ఏమైనా ఉంటాయా అనే స్నానానికి ఏమను ఇప్పుడు గీ కాలంలో కూడా అవే పెట్టుకుంటారా? ఏమో మంచిగా తినాలి ఎంజాయ్ చేయాలి ఇంత డిచ్ కావాలి. అరే ఏమో నీ పని మంచిగా ఉంది కారా? ఎవరు దునియా మొత్తం ఎంజాయ్ చేస్తారు. మా ఇంట్లో మాత్రం మా అవ్వ నన్ను దావ కొడుతుంది. సావనం సావనం అని చెప్పి ఇష్టం ఒకటి మాట్లాడుతుంది. ఇక పప్పులట ఈ పప్పులు నేను లేకపోతాను. ఈ పప్పులు పాడుగా పప్పు ఏందో ఈ కథ ఏందో నీ అమ్మాయి ఏమర్థం పడదు. ఏమైంది ఇక డైట్ రా ఈ పప్పు అనిపోయిగా. అబ్బా బావా చికెన్ తెమ్మన్నా గానీ ఎప్పుడు పప్పేనా అని. పొద్దులకు అంతా మంచిగా అయిపోయింది కదా. ఇప్పుడే పులుపులు తిప్పిపోయింది. ఇక వచ్చిందనుకో పులుపులు అంతది ఏం లేదు. ఇక తప్పగా అనిపో. పప్పు తింటే నోరంతా సప్ప పడుతుంది. ఇయ్యాలే స్టార్ట్ అయింది. ఇంకా నెల రోజులు ఉంది మన కథ. పోయేవో. A few moments later. అబ్బా బావా ఏమనుకోకే. ఈ పప్పు తన్నమే తినబుద్ధి అయితలేదు నాకు. నాకైతే తినబుద్ధి అవుతుందానే. నేను తింటలేనా? ఎట్లా ఒకే రకంగా కానీ వేద్దాం పాటు తిను. ఉపాసం అని ఉంటా కానీ పప్పు అయితే తిననే నేను. నాకు చికెన్ నాకు గన్నం పని తినే. అది వచ్చిందనుకో పులుపలు తిడుతుంది. నీకు అసలుకి నేనంటే ప్రేమ ఉన్నదా?
3 రోజుల నుంచి అలా అడుగుతున్నా చికెన్ అన్న మటన్ అన్న తీసుకురా అని. అరే 3 రోజులు అయిపోయింది, ఇప్పుడు శ్రావణం వచ్చింది, అర్థమవుతుందా? తినే గిదే తిని మనం గిదే తినాలి, తిన తప్పడా. శ్రావణం శ్రావణం అని శ్రావణం అయిపోయే వరకల్లా నన్ను ఏమో ఎష్టట్టున్నారు తల్లి కొడుకులు కలిసి. నాకు కూడా వద్దు బాబా, అంత ఎట్లా నచ్చుతుంది. నువ్వు తింటా తిను. నేను కూడా తినా. ఇక నాతో కాదే గిట్లా ఈ నెల రోజులు ఉన్నాడు నాతో కాదే. నాతో కూడా కాదు బావా. ఇక మన ఇద్దరితో కాదు కానీ చక్కగా పైసలు తీసుకురాపో. ఇలా చికెన్ పట్టుకొస్తా, ఇలా తిన్నదే కావాలి. బచ్చికలు ఏమైంది సపరేట్ పడుతుంది, పైసలు ఏవి? ఇంకెక్కడ పైసలు? అత్తమ్మ ఇంట్లో ఒక్క రూపాయి ఇంచలేదు. ఉన్న పైసలు అన్ని బీరువాలో పెట్టుకొని తాళం వేసుకొని పోయింది. ఈ అబ్బాయి ఇదొక్కటి నా పానానికి పొద్దున్న సాగబడుతుంది. అబ్బా బావా, ఇప్పుడు ఏం చేసుడే? నాకైతే చికెన్ తిన బుద్ధి అవుతుంది. అరే ఫోన్ పేలో కూడా అంటే ఫోన్ పేలో పైసలు కూడా లేపాయి. ఆ చికెన్ సెంటర్ కాడికి పోతే వాడు కూడా ఇచ్చినట్లేడు, వాళ్ళ కూడా పైసలు కట్టాలి. ఏం చేద్దాం మరి? ఇంట్లో ఏమన్నా బొల్లు బొక్కలు అమ్మేద్దామా? ముఖం బోలు బొక్కలు అమ్ముతా పైసలు వద్దా? ఓ సదనా, ఓ సదనా. ఏంది రాజు? అన్న ఎటు పోతావు అన్న? అరే కనబడతలేదారా, చెర్రకు చేపలు పట్టబోతానా. చేపలు పట్టబోతానవా? అబ్బా బావా, నేను కూడా గత్త చేపలు పట్ట. అరే నువ్వు ఒక్కదా నువ్వు ఆగలేదండి, మాట్లాడబట్టే మరి చెప్పగా మీరు కూడా చేపలు పట్ట. నీ ఇంటికనే మసాలా ఊరుకుంటా. అయ్యో నాకు చేపలు అంటే బాగా ఇష్టమే చిన్నప్పటి నుంచి, అందుకేనా అన్న. మరి నేను మాట్లాడే కాగవా అన్న? నేను కూడా వస్తావా నీతో చేపలు పట్ట? ఏ సార్ రారా, దాన్నే ఉన్నది. ఇక బావా, ఏ చేపలు పడ్డా గాని సరి సమానంగా మంచాల మరి. సరే అయితే అసలు మీ తమ్ముడు అమాయకుడు, చెప్తా అన్న. ఈ మాసాలు కలిసి పోదాం పర్రి. దావు అయ్యో అన్న, మన దగ్గర గాలం లేదు కదా, ఎట్లా పట్టు చేపలు? అరే గాలాలుగా చెట్టు కింద 4 గాలాలు 4 పట్టుకొచ్చుకోపో. అంతేనా? ఏమన్నా మంచి పని చేసినవే. పట్టుకొచ్చుకోపో, పోయిరాపో. అబ్బా బావా, మనకి ఇంత పెద్ద చెరువు ఉన్నదా అని నన్ను ఎప్పుడు తీసుకురాలేవు. ఏ లేదు, మనం మీ అమ్మగారులో చెరువు కడక వచ్చినావు. అవి గర్జుడు మీ అవ్వున్న ఈత కొడతారు అక్కడ. హలో అత్తమ్మ మావయ్య, అంత మంచిగా? ఈ వేటకర్రలకేం తక్కువ లేదు, పొడిసి చెల్లవారెత్తా ఏమనుకున్నావు? మరి లేకపోతే ఈ చెరువు నాకైనా ముందరికనా? మరి అట్లా చెప్పొచ్చు కదా ముక్క ముందే. ఈ అన్నం పట్టుకొస్తే మనం వత్తివి. ఏమి రాజు, ఈడికి వచ్చినా కూడా లొల్లినారా? మంచి చేపలు పట్టుర్రి. ఏయ్ ఇక నువ్వు చక్కగా ఇక్కడ కూసపోవే. నువ్వు ఒక్క చేప కూడా దొరకదు. నేను ఇంట్లో ఉంటా. నీ ఎవరి గన్నం పాడుగాను, నీతో ఎప్పుడు గిదెలు పడేది. ఉండు అని ఇక్కడ కూర్చో చెప్పలేక ఒర్రకు చెప్తానా? మనం చేపలకు వచ్చినాం, అట్లా కూర్చోం. మళ్ళీ ఇక్కడ కూర్చో. అగో సదన్నా, కట్ల పండుకునేవండి. డబ్బులు చేప పడితే ఏ ఆగుర్రా, చేపలు అవే పడతాయి. తెలిసే పండుకొని బావా గాలం అటు ఇటు ఊతందే. ఊరితే చేపలు పోతే ఆగంటే పోతుంది. అరే ఆగంటే ఆగు.
నీ అబ్బా నేను అప్పటి నుంచి మొత్తుకుంటూనే ఉన్నా ఉర్రకే అంటే నీ ఒరుడు ఆ చేపలు ఎప్పుడు తప్పించుకుని పీకినాయి. నీ ముఖ్యం కూడా ఎప్పుడు చూసినా నా మీద నెడతావు. నువ్వేస్తేనే వీకినాయి చేపలాడా. నేను ఎడితేనే వీకినాయి. మరి ఎట్లా ఎట్లా గుంజినావు పిస పిస. నీ ఫస్ట్ నీకు చేపలు పట్టరాదని చెప్పి సదనన్న గాలం చేప పడటం. ఓ అన్నా ఓ సదనన్నా ఓ సదనన్న లేవా నీ చేప పడ. అరే తీద్దాం ఆగురా. అరే లేవన్నా చేప గలం అమ్మతోడే సదనన్నకి ఎంత పెద్ద చేప పడ్డది. నీ ఎవరు నువ్వు లేవట్టే మా చేప అట్టి కొరికింది. ఇక మాయాల్తి నీకు చేపలు పట్టరాదు మన్ను పట్టరాదు ఇంటి పాప. నీ ఎవరు నీ ఒరు గిట్ల రొట్టె చేప వీకింది. అరే ఏమి రాజు ఇగో నా చేపకు ఎంతో కొంత పైసలు ఇచ్చి పట్టుకపోరా. ఏ గా చేప మాకెందుకన్నా ఇలా నా ఇజ్జ ఏడైందంతా. నేను చూడు నీకంటే పెద్ద చేప పడతా. నువ్వు కూడా చూడు ఇక్కడ. ఏమోరా నీ కర్మ ఇక. చూడు ఇప్పుడు చూడు ఎట్ట చేప పడుతున్నావు. అరే రాజు ఇగో మళ్ళా గాలం వేసిండ్రా. నేను చేసేపు బంట మళ్ళా ఇట్లా పడితే నాకు చెప్పురా. సరే అన్న ఏమో నీ పనే మంచిగా ఉంది కానీ మంచిగా గాలం ఎత్తానో పోయి పంటనో చేప పడుతుంది. మరి ఏమనుకుంటున్నావురా? మాకు ఒక్క చేప పడుతుంది. పట్టుడు నేర్చుకోవాలరా చేపలు. ఏయ్ మనకి చేప ఎట్లా పడేటట్లేవు. ఇక మెల్లగా పోయి ఆ చేపను మాయం చెయ్యి. చప్పగా మెల్లగా మెల్లగా. నువ్వు ఇంత ముందు దొరకటే చాలా గడ్డ వెంకలు చాలా చెల్ల దొరికింది కాదే. గంత మంది చేప దొరికింది అన్నకు అట్టేవాయే. అరే రాజు ఒడ్డు మీద ఉన్న చేప సిరేట్ల దొరికిందిరా. నాకు మీదనే అనుమానం ఉన్నదిరా. ఖచ్చితంగా మీరేదో చేసిర్రా. ఏంటిదన్నా మా మీద గాయంతో నమ్మకం లేదా? మేము చూస్తూనే ఉన్నా దొరికింది. అది ఏమైంది? అమ్మ తోడు బావా నీ మీద ఒట్టు అదే దుంకిపోయింది. అరే గాయంతో నమ్మకం లేదా మా మీద నీకు? అరే మిమ్మల్ని చేపల పిలిచి తప్పు చేసిండ్రా. ఛీ అవన్నీ చేపలు పడ్డా చేప ఇంటికి ఎక్కుతా. అబ్బా బావా ఇలా చేప తినాలే. మంచి చేప పడ్డది కానీ బావ ఎంత పిసోడే నమ్మిండు. అట్టి పిసోడు మనం ఏం చెప్పిన పిస పిస నమ్మిపోయిండు. కథ జల్ది కాలు కాలుతా ఆకలి అవుతుంది. నా పానం అంతా నీళ్లు అవుతుంది. దాన్ని ఎప్పుడు తింటానా అని. అరే ఆగలేమే నీ అవ్వ. ఆగితే పచ్చి చేప తింటున్నావా నువ్వు? ఇగో నేను తిన్నాకట్ట మిగులుతా తిను. అవ్వా శిశి ఇంకో తాప పంచాయతీలు చెప్పనే పోవద్దు. ఒర్రొర్రి నోరంతా పోతాంది. కొడుకు మాట అయ్యింటలేకపాయే, అయ్య మాట కొడుకుంటలేకపాయే. వాళ్ళు కోవులు చెరికత్తలేరు. పంచాయతీ పాడువాడా. ఏంద్రా పడా శిశి దూరం జరుగు. శిశి దూరం జరుగు. సావడం కూడా చేపలు పట్టవేంద్రా. మీ అవ్వ చెప్పలేదా మీకు మల్లన్న దేవుడు అని? ఏదో గాలం పట్టుకొని తిరుగుతాను. అగో ఏం తెప్పిద్దావు గట్లా మాట్లాడబడుతుంది. మేము తిడిపోతులే కనబడుతున్నావు. నువ్వు బాగా కాపాడుతున్నావే. అగో ఏం మాట్లాడుతున్నారు అలవకపోడా. కాపాడకపోతే మేమేం చేస్తున్నావురా? సావనమేనాయే మేము నీసుకోసం ముట్టాం. అది జరుగు. ఏ ఆగనే తెప్పిద్దావా? నువ్వు బాగా తిట్టబడుతుంది నన్ను. నీ కొడుకోడు అక్కడ చెరువు కూడా చేపలు పడతారు. వాళ్ళు ఏం తింటారు ఏం తాగుతారు నీకేమో తెలియస్తాను. అదే నువ్వు నా మీద కూడా బాగా తిట్టబడుతుంది. ఏంది నా కొడుకు కోడలు చెరలో చేపలు పడతానరా? మిమ్మల్ని చెప్పు చీపురు అందుకో జప్ప కూడా నా పేరు మళ్ళీ కాదు. పొద్దుగాల గంత మంచిగా చెప్పిన కాదురా సావనం నీసు ముట్టద్దని. ఇగో పద్మ పొద్దుగానే గౌడలకు ఫోన్ చేసి కళ్ళు పోయమని చెప్పిండే. అబ్బా బావా ఇది ఒక్క పని అయితే మంచి పని చేసినాం. శాపం మనదే కళ్ళు మనదే. మరి ఏమనుకుంటున్నా అంటే ఈ కళ్ళు దాక్కుంటే చేప తిన్నామనుకో మస్తు కిక్కత్తది. అవును అబ్బా
ఇంట్లో ఏం తెలియనట్టే ఉండి ఇక్కడికి వచ్చి చేపలు పట్టుకొని తింటావురా ఆడుకావు. అబ్బా చల్లారుతుంది చేప జల్దీను. ఓ పిజ్జానా చెప్పిన కళ్ళు తాగే పుల్ల పడుతుంది. తాగన్నా తాగు. అవ్వచ్చింది కాదు అవ్వా. ఇక ఇప్పుడే మన చెరువులో చేప దొరికిందే, ఇప్పుడే కాల్చుకున్నావు తింటావానే. అరే ఓ జట్ట మొక్కపడా పొద్దుగాలే దేవుడు వచ్చి గంట మంచిగా చెప్పిండు కాదురా నీసు తినద్దని. అవు అవ్వ నీకు దేవుడు వచ్చింది గుర్తుకున్నా కాదే. అవునే ఓ ఆవిడ కొట్టు మొక్కన్నానా ఎన్నడు తినలేదా అదే కౌసుకురా ఏందో దున్న బదులెక్క తింటున్నా మాట్లాడతానే అదే వాడే నీ మీద మన్ను కదనే. అవురా మీరు గిట్లా నీసు కొట్టు మొక్కపోలానే సావడంలో మిమ్మల్ని నెల రోజులు ఎట్లా కాపాడాలని ఇట్లా దేవుడు వచ్చినట్టు నాటకం ఆడు. పారే 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 ఈ మీద మన్ను కదనే. అవునే పదివి ఆడంటే మొగోడు వాడికి బుద్ధి లేదు. నీకేమైందే ఆడిదాను నీకు తెలియదా? నువ్వు చెప్పవా మరి అత్తమ్మ గట్ట చెప్పింది నీసు ముట్టద్దని. అమ్మ తోడు అత్తమ్మ పొద్దునుంచి నేను చెప్తానే ఉన్నా. ఆయన బావన ఇక్కడికి పోదాంపా తిందాంపా అని ఇక్కడికి పట్టుకొచ్చిండు. అవ్వా ఓ నీ మొత్తం మొక్కలేనా నువ్వే కాదే పొద్దుగా నాకు మటన్ కాదా చికెన్ కాదా అన్నావు. ఇప్పుడు గిట్ల మాట్లాడుతున్నావు. ఆ నేనెక్కడన్నా అమ్మ నీ అవ్వ నువ్వు గింత కూడా ప్లేట్ ప్రేరించడమేందే. సరే అయిందేనా ఐదు పాటు మా అమ్మ ఇగో ఈ చేప ఖరాబ్ అవుతుంది, కళ్ళు కూడా పుల్ల పడుతుంది, ఇవన్నీ కథం చేసాక ఇంటికి పోదామే. అయినా మా అమ్మ లైఫ్ అంటే చిల్లు ఉంటుందా మా అమ్మ? ఏంద్రా వారు బాడుకావు షిల్లుండన్నా కొర్రా అందుకో కొంకుల పొడి వాతలు పెడితే షిల్లు గిల్లు అంత వెళ్తుంది. ఇంటి పోకరా